కదా, అబ్బా నన్ను ప్రేమించేవారు ఉన్నారా, నేనంటే ఇష్టపడేవారు ఉన్నారా. కానీ ఈ లోక సంబంధంగా కొన్నిసార్లు మనుషుల యొక్క ప్రేమలు మనం పొందుకుంటాం. కొన్నిసార్లు ఎంత త్వరగా మనం ప్రేమను పొందుకుంటామో అంత త్వరగా మనల్ని ప్రేమించిన వారు మనకి దూరం అవుతూ ఉంటారు. కొన్నిసార్లు అదే ప్రేమ లైఫ్ లాంగ్ కంటిన్యూ అవ్వకపోవచ్చు. ఒకవేళ ఒక ఫ్రెండ్షిప్, ఒక రిలేషన్షిప్ ప్రారంభంలో ఆ బాండింగ్ చాలా స్ట్రాంగ్ ఉండొచ్చు. కానీ రాను రాను రోజులు గడిచే కొద్దీ ఏ కారణం చేతైనా కావచ్చు, కొన్నిసార్లు దూరం అంటే ఒక వేరే ఊరికి వాళ్ళు వెళ్ళిపోవడమో, మనము దూర ప్రాంతానికి వెళ్ళిపోవడం, దూరం పెరగడం వలనో, బాధ్యతలు పెరగడం వలనో, కొన్ని సమస్యలు రావడం వలనో, ఏ కారణం చేతైనా మనకి బాగా ప్రేమను అందించే వారి ప్రేమ మనకి దూరం అయినప్పుడు మన హృదయంలో ఒక వెలితి, ఒక లోటు ఖచ్చితంగా ఏర్పడుతుంది. కానీ దేవుని బిడలంగా మనం ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. అదేంటంటే శాశ్వతమైన ప్రేమతో మనను ప్రేమించే దేవుడు ఉన్నాడు. ఆయన ఎప్పటికీ మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూనే ఉంటాడు. ఒకసారి నమ్మిన వారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఐ హ్యావ్ లవ్డ్ యూ విత్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్న దేవుడు. ఒకవేళ ఈ నూతన సంవత్సరంలో ప్రేమ నాకు దొరకట్లేదు, నేను కోరుకున్నంత ప్రేమ నాకు అందడం లేదు అని ఒకవేళ స్ట్రగుల్ అవుతున్నట్లయితే, లెట్ మీ టెల్ యూ, గాడ్స్ ఎవర్ లాస్టింగ్ లవ్ ఈజ్ అవైలబుల్ ఫర్ యూ. దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ నీకు అందుబాటులో ఉంది. ఆ ప్రేమను నువ్వు పొందుకుంటే, అనుభవపూర్వకంగా నువ్వు ఎక్స్పీరియన్స్ చేయగలిగితే నీ జీవితము నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది.